అలాగే ఇంకా కమింగ్ టు యువర్ అంటే లైఫ్ జర్నీ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి కూతురుగా మీరు అంటే చైల్డ్హుడ్ని ఎలా ఎంజాయ్ చేశారు? వాట్ ఈస్ ద మెమరబుల్, నా జీవితంలో నేను ఇది మర్చిపోలేను అని అనుకున్న సంఘటన ఏదైనా ఉందా? అంటే మేము మీకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే, మేము 11 మంది పిల్లలు నాన్నగారికి. అండ్ కొంతమంది హైదరాబాద్లో, ఎందుకంటే ఇక్కడ థియేటర్ కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉండేది. మా నాయనమ్మ ఒక ఆవిడ ఇక్కడ ఉండేవారు. సో కొంతమంది పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో చదువుకునేవారు. బాలకృష్ణ అని, మోహన్ కృష్ణ అని, ఉమా మహేశ్వరి మా సిస్టరు, వారు ఇక్కడ ఉండేవారు. మేము కొంతమంది చెన్నైలో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను, భువనేశ్వరి, మాకు చాలా వరకు కూడా చెన్నైలోనే మాకు మా బాల్యం అంతా కూడా గడిచింది. స్కూల్కి వెళ్ళటం కావచ్చు, కాలేజ్కి వెళ్ళటం కావచ్చు, అంతా కూడా మేము చెన్నైలోనే. ఇన్ఫ్యాక్ట్ అందరం కూడా స్కూలింగ్ అంటే ఐ మస్ట్ హవ్ బీన్ అబౌట్ 6 years. అండ్ లేదు, అందరం కూడా మేము చెన్నైలోనే పుట్టామన్నమాట. కాకపోతే మా నాయనమ్మకి ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ఇద్దరే. కనుక ఆవిడ నన్ను తీసుకెళ్లారు పెంచుకోవటానికి అనమాట. అంటే ఆడపిల్లలు లేరు కాబట్టి ఆవిడ షీ వాంటెడ్ టు బ్రింగ్ మీ అప్. మా తాతగారేమో హరన్నయ్యని, హరికృష్ణ గారిని ఆయన పెంచుకుంటానని చెప్పి ఆయన తీసుకెళ్లారు. సో మేమిద్దరము విలక్షణంగా మేము నిమ్మకూరు గ్రామంలో పెరగటం జరిగింది. నాకు 6వ సంవత్సరం వచ్చేదాకా, అదేవిధంగా హరన్నయ్యకి 14-15 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మేము నిమ్మకూరులోనే పెరగటం జరిగింది. ఆ తర్వాత నాకు మా పెద్దన్నయ్య గారు మసూచికంతో చనిపోయారు అనమాట, స్మాల్ పాక్స్ తోటి. అప్పుడే అదే సమయంలో నాకు టైఫాయిడ్ రావడం జరిగింది నిమ్మకూరులో. అప్పుడు ఒకవేళ నేను కూడా అటో ఇటో అవుతాననేటువంటి భయంతో మా నాయనమ్మ గారు వెంటనే నన్ను చెన్నైకి పంపించేయటం జరిగింది. ఆ తర్వాత చెన్నైకి రావటం, ఇక్కడే స్కూల్స్లో జాయిన్ కావటం, అక్కడ నుంచి డిగ్రీ వరకు కూడా మా విద్యార్థి పైన అంతా కూడా చెన్నైలోనే జరిగిందనమాట. అది